ధరణి ఎక్కడికెళ్ళి చచ్చిందో ఏంటో. అసలు దీనివల్ల నాకు చాలా చిరాకేస్తుంది. నేను వేసే ప్లాన్లన్నీ చెడగొడుతుంది. జీవితంలో సంతోషమే లేకుండా చేస్తుంది. నేను అనుకున్నది ఎప్పుడు జరుగుతుందో ఏంటో. ఛీ! బావా, ఏంటి నా జాంకాయ ఒంటరిగా వచ్చి నన్ను తగులుకుంది? భలే టైంకి వచ్చింది. ఏంటి బావా అలా ఉన్నావు? ఏమైంది? ఆ, ఏం లేదు, దా కూర్చో. ఏంటి బావా అలా ఉన్నావు? నా మాటకి ఇంట్లో విలువే లేకుండా పోయింది లేక. ఫీల్ అవుతున్నావా బావా? బాధగా ఉంది లేక. ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. పర్లేదా? నీతో కొంచెం మాట్లాడొచ్చా? అదేంటి బావా అలా అంటావు? నీతో మనసారా మాట్లాడడం కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వేమో ఇలా ఉన్నావు, ధరణి ఏమో అలా ఉంది. మన మంచి కోసమే కదా నేను ఆలోచించేది. ధరణి నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వు చెప్పు, స్వాతి నేను బయటికి తీసుకెళ్తాను తప్ప? అయ్యో బావా, అస్సలు తప్పే కాదు. 100కి 100 పాళ్ళు నీ ఆలోచన కరెక్ట్. మరి తనేమో కాదంటుందే. సర్లే, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, సంతోషం. నేనెప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాను బావా, నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావా అని నిన్ను చూస్తూ బ్రతికిస్తున్నాను తెలుసా? నిజమా? అవును బావా. ఏమో లేక ధరణి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో. నాయుడు మంచోడు కాదంటే వినదు, వాడు ప్రాణాలు తీసేస్తాడంటే నమ్మదు. పిచ్చెక్కిపోతుంది తెలుసా? ఊరుకో బావా, నువ్వేం బాధపడకు. ఆ ధరణి అంతే, ఎవరి మాట వినదు. తన మాట అందరూ వినాలనుకుంటుంది. లేక అమ్మన దానిమ్మో, ఇదెప్పుడొచ్చింది? కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడెలా? ఆదిత్య గారు, ధరణి, నువ్వు అనుకున్నట్టేం కాదు. మీ గురించి నాకు తెలుసులేండి. నీకసలు బుద్ధి జ్ఞానం అనేవి ఉండవా? ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలీదా? హలో, ఆపు. నాకు చెప్పడం కాదు, నువ్వే సరిగ్గా నడుచుకోవడం లేదు. ఎవరు ఎవరు డోర్ లాక్ చేసింది? ఎవరది? ఆదిత్య గారు, రే నాయుడు, రే నాయుడు, నువ్వు వచ్చావా? బావా, రే నాయుడు, పడుకో. నాయుడు, నాయుడు నన్నేమన్నా చెయ్యి, నా చెల్లెల జోలికి మాత్రం వెళ్ళకు. నాయుడు, నాయుడు నన్నేమన్నా చెయ్యి. ఏమండి? నేను చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఇదంతా రౌడీలు రౌండ్ వేసినట్టున్నారు. మనల్ని అందరినీ చంపేస్తారనుకుంటా. ఈ రోజు మనకు ఆఖరి రోజు అవుతుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నాయుడుతో పెట్టుకోవద్దని. నా మాట విన్నావా? అయ్యో, నువ్వు కాసేపు ఉండు. అమ్మా! ఏమండి? ఆదిత్య! నాయుడు, నాయుడు ప్లీజ్. ఆదిత్య! నాయుడు, అన్నయ్య, అన్నయ్య! నా చెల్లెల జోలికి మాత్రం వెళ్ళకు. రే నాయుడు, అని ఆయనకేమైనా అయిందో నేను ప్రాణాలతో వదలను. తలుపు తీరా. ఏడ్చేవలే. ఆదిత్య గారు! నాయుడు వద్దు. నాయుడు, అమ్మా! ఆదిత్య గారు!
నాయుడు నాయుడు రా అమ్మా ఒట్టకురా తలుపు తీయండి అబ్బా నాయుడు చంపేస్తాను నిన్ను వదలు నువ్వు నన్ను కొట్టినా పర్లేదురా నా చెల్లెల జోలికి మాత్రం వెళ్ళొద్దు అన్నయ్య వీడు వీడు తీరేయట్లేదు ధరణి ఆదిత్య గారు వీడు నన్ను చంపేస్తున్నాడు ధరణి ధరణి రే నాయుడు ఈ రూమ్లోకి మాత్రం వెళ్ళలేవును నాయుడు అమ్మా అమ్మా ఓసే నా మొండిగటం ఎంత చేస్తున్నా నాయుడితో స్వాతి పెళ్లి చేస్తానని చెప్పవేంటే ఇక్కడ రక్తాలు కారిపోతున్నాయి ఇంకెంతని కొట్టుకోమంటావే ఆదిత్య గారు ఆదిత్య తలుపు తీయండి తీనానా ఆదిత్య గారు ఆదిత్య గారు అన్నయ్య తలుపు తీయండి బాబా బాబా ఆదిత్య గారు బాబా ఆదిత్య గారు అన్నయ్య ఆదిత్య అయ్యో అయ్యో అన్నయ్య స్వాతి ఆదిత్య చాలా దెబ్బలు తగిలాయి అయ్యో ఆదిత్య అయ్యో ఆదిత్య గారు మీకెలా ఉందండి స్వాతి డాక్టర్ కి ఫోన్ చేయమ్మా ఫోన్ చేయి ఏమైంది డాడీ డాడీ ఆదిత్య గారు డాక్టర్ గారు ఎలా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్దామా అక్కర్లేదు ధరణి గారు అన్నీ పైన గాయాలే లోపల ఫ్రాక్చర్స్ ఏం లేవు 2 రోజుల్లో మారిపోతాయి కంగారు పడాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ డాక్టర్ గారు మెడిసిన్స్ రాసిస్తాను 3 టైమ్స్ 2 డేస్ వాడండి సరిపోతుంది ఓకే డాక్టర్ గారు నువ్వెంత కష్టపడి ప్రయోజనం ఏముందిరా దీని మనసు మారనే మారలేదు అనవసరంగా కొట్టుకొని రక్తాలు కార్చుకున్నావు అస్సలు దీన్ని అమ్మా ధరణి నా కళ్ళ ముందు దారుణాలన్నీ నేను చూడలేకపోతున్నానమ్మా సొంత ఇంట్లో కూడా రక్షణ కరువైపోయింది చూడు చెట్టంత వాడిని పట్టుకుని ఎలా కొట్టాడో ఇక మనమెంతమ్మా వాడికి ఇదంతా స్వాతికి పెళ్లి సంబంధాలు చూసేవాడే చేశాడు వాడికి ఇక్కడ జరిగేవన్నీ తెలిసిపోతున్నాయి ఏ పాపం తెలియకపోయినా నువ్వు చేస్తున్న పనికి బావనేమో రక్తం వచ్చేలా కొట్టారు ఇంకా ముందు ముందు ఏం చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉందమ్మా నువ్వు ఇలాగే ఉంటే కష్టం ధరణి చూడు ఉత్తి ఫోటో చూసినందుకే బావని ఇలా కూర్చోపెట్టారు రేపు పెళ్లి చూపులే పెడితే బావని బ్రతుకునిస్తారా